అధ్యక్ష. ప్రశ్న ఏ అండ్ బి కలిపి రాష్ట్రంలో 2015 సంవత్సరం నుండి 10,808 గ్రామ పంచాయతీల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనుగుణంగా గ్రామ పంచాయతీల్లో డంపింగ్ యార్డులను చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలుగా అభివృద్ధి చేయడం అయింది. మిగిలిన 2,518 గ్రామ పంచాయతీలు ఈ రోజుకి చెత్త నుండి సంపద సృష్టించే కేంద్రాలు లేవు. మూడో దానికి అవునండి. GOMS నెంబర్ 17 PR&RD పంచాయత్ శాఖ 23/3/2017 ప్రకారం ప్రభుత్వం అన్ని గ్రామ పంచాయతీల్లో యుద్ధ ప్రాతిపదికన ఘన వ్యర్థ సంపద నిర్వహణను అమలు చేయాలని ఆదేశించింది. మరి మునుపటి డంపింగ్ యార్డును చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలుగా మార్చడం అయింది. ఈ కింద కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయబడింది, మరి ప్రస్తుతం అమలు చేయబడుతుంది. ఇప్పటి వరకు SWPCలు నిర్మించని 2,518 గ్రామ పంచాయతీల్లో 2025-26 సంవత్సరాల్లో నిర్మాణాలు చేపట్టబడుతున్నాయి. అలాగే రాష్ట్రంలో నిర్మించిన 10,808 SWPCలో 9,342 పనిచేస్తున్నాయి. పూర్తిగా పనిచేసేవి 5,556, పాక్షికంగా పనిచేసేవి 3,826. పాక్షికంగా పనిచేసే 3,826 SWPCలు మార్చి 25 నాటికి పూర్తిగా పనిచేసే స్థితికి అప్గ్రేడ్ చేయబడతాయి. 1,426 పనిచేయని SWPCలని మార్చి 2025 నాటికి పనిచేసే స్థితికి పునరుద్ధరించడం అవుతుంది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకి చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలుగా క్రమం తప్పకుండా నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది. తద్వారా 2026 చివరి నాటికి అవి స్వయం సమృద్ధిగా మారుతాయి. కేంద్ర 15వ ఆర్థిక సంఘం నిధులు మరియు గ్రామ పంచాయతీలు సాధారణ నిధులు SWPCల కార్యకలాపాలు మరియు నిర్వహణకు కేటాయించబడ్డాయి. ఏపీ మార్క్ఫెడ్ భాగస్వామ్యంతో వర్మీ కంపోస్ట్ విక్రయాన్ని ప్రోత్సహించడం అవుతున్నది. అలాగే PR1 యాప్ ద్వారా SWPCలు ప్రయోజనాత్మక స్థితి క్రమం తప్పకుండా పర్యవేక్షించబడుతుంది. అధ్యక్ష, ముందుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రిగా అయిన ఒక సందర్భంగా అభినందనలు మరి మీ ద్వారా తెలియజేస్తూ, డంపింగ్ యార్డ్ అనేది ప్రజల జీవన ప్రమాణాలకి జీవన పరిస్థితులకి చాలా అవినాభావ సంబంధం ఉంది అధ్యక్ష. మనం పేదలు ఉండడానికి ఇల్లు కడుతున్నాం, హాస్పిటల్ కడుతున్నాం, స్కూల్ కడుతున్నాం, కానీ డంపింగ్ యార్డ్లకి స్థలం మనం కేటాయించట్లేదు అధ్యక్ష. టౌన్స్లో బాగానే ఉంటున్నాయి, గ్రామాల్లో ఉండట్లేదు అధ్యక్ష. గ్రామాల్లో డంపింగ్ యార్డులు లేకపోవడం మూలంగా అందరూ కూడా ఆ చెత్తని రోడ్డు పక్కన వేయడం, కాలువ పక్కన వేయడం, వీధుల్లో వేయడం, ఈ విధంగా చేయడం మూలంగా అక్కడ విపరీతంగా సాగ్రిగేషన్ చేయకపోవడం మూలంగా అదంతా కలుషితం చెంది దాని ద్వారా అంటు రోగాలు విపరీతంగా వస్తున్నాయి అధ్యక్ష. మరి మీకు అందరికీ తెలుసు, ఒక ఈగ 3 నుంచి 10 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది అధ్యక్ష. ఒక దోమ 1 నుంచి 3 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది అధ్యక్ష. అంటే ఒక డంపింగ్ యార్డ్ మీద ఈగ దోమ వాలి అది వాళ్ళ గ్రామంలోకి వెళ్ళి అక్కడ కలుషితమైనటువంటి బ్యాక్టీరియాని తీసుకెళ్ళి అక్కడ మిగతా వాళ్ళందరినీ కూడా స్పాయిల్ చేసే అక్కడ అవకాశాలు అనేక ఉన్నాయి అధ్యక్ష. మరి ముఖ్యంగా మన గ్రామీణ వాతావరణంలో ఒక 200 హౌసెస్లో 80 టన్స్ అందులోకి వస్తాను అధ్యక్ష. ప్రశ్న దానికి అనుబంధం 200 ఏమి వివరం కావాలి అడగండి. ఇప్పుడు మనం చేసే గ్రామాల్లో ఎటువంటి కార్యాచరణ మనం చేస్తున్నాము. నా ప్రశ్న ప్రధానంగా అది డంపింగ్ యార్డ్ ఓన్ సైట్ ఉందా? డంపింగ్ యార్డ్లకి గ్రామాల్లో ఓన్ సైట్ ఉందా? అంటే 200 హౌసెస్ ఉండే గ్రామంలో 80 టన్నులు ఒక మన వేస్ట్ అది వస్తుంది అధ్యక్ష మన సంవత్సరానికి.
అలాగా మనం 2-3 గ్రామాలు కలిపి ఒక డంపింగ్ యార్డ్ పెడతామా? ఈ డంపింగ్ యార్డ్ పెట్టిన తర్వాత దాన్ని ఖచ్చితంగా రీసైకిల్ చేయాలి, ఇన్సినరేషన్ చేయాలి, ల్యాండ్ ఫిల్లింగ్ చేయాలి. ఈ మూడిట్లో ఏ ప్రాసెస్ చేయగలుగుతాము, ఏ ప్రాసెస్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి? దీని మీద ఒక పూర్తి ప్రణాళిక చేయాలి అధ్యక్ష. ఎందుకంటే టౌన్స్ అయితే పెద్ద కనుక చేయడానికి అవకాశం ఉంటుంది, విలేజెస్ చిన్నగా ఉంటాయి, దానికి వైబిలిటీ ఉండదు. మరి దీనికి ముఖ్యంగా మన జర్మనీలో, అక్కడ జర్మనీ దేశంలో చాలా చక్కటి అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష. అక్కడ గ్రామాలని బాగా చేస్తున్నారు. ఏదైనా ఒక హౌస్ క్యాంప్ చేసి జర్మనీలో విలేజెస్ ఏ విధంగా చేస్తున్నాయి అది కూడా పర్యవేక్షణ చేసి అన్నిటినీ ఒక చాలా సమగ్రవంతంగా చేసి ఫ్యూచర్లో ఈ యొక్క డంపింగ్ యార్డ్ సమస్య లేకుండా చేయాలని నేను కోరుతున్నాను అధ్యక్ష. ఓన్లీ కూర్చోండి ఉప ముఖ్యమంత్రి గారు చెప్పండి ప్లీజ్. కూర్చోండి. ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తే మాత్రమే. I'll answer for that. I'll answer for that. ప్లీజ్ కూర్చోండి. దానికి సమాధానం చెప్తాను. గౌరవ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నకి అధ్యక్ష, ఇది ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ, ప్రాథమిక బాధ్యత. స్వచ్ఛమైన నీరుతో పాటు గ్రామాలు స్వచ్ఛంగా శుభ్రత ఉండటం చాలా ఇది మనందరి బాధ్యత. ముఖ్యంగా ఈ ప్రభుత్వం రాగానే గౌరవ సభ్యులు లేవనెత్తింది, అసలు ఇంత చెత్త కలెక్ట్ అవుతూ ఉంది. మెయిన్ మనకున్న సమస్య మనకి సరైన స్థలాలు లేవు దానికి సేకరించడానికి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన అధికారులతో కూడా కూర్చొని చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మల్టీగ్రేడ్ వాటర్ స్కీమ్ లాగా అసలు మొత్తం మండల్ హెడ్ క్వార్టర్స్గా ఉండి మెయిన్ ఈ డంపింగ్ యార్డ్స్కి సంబంధించి ప్రతి గ్రామం నుండి ప్రత్యేకంగా కొన్ని బండ్లు పెట్టి చెత్తను సేకరణ. ఎందుకంటే కొన్ని గ్రామాల్లో స్థలాల సేకరణ కొంచెం కష్టంగా, ఎందుకంటే కనీసం స్కూల్స్కి కూడా సెంట్ భూమి లేని గ్రామ పంచాయతీలు ఉన్నాయి అధ్యక్ష. అందుకని ప్రత్యేకించి మేము ఆలోచిస్తుంది ఏంటంటే, ప్రతి ఒక 10-12 గ్రామాలని ఒక ఉమ్మడిగా తీసుకొని వాటికి సంబంధించి ఒక కామన్ డంపింగ్ యార్డ్ని తీసుకొని ప్రతిపాదన చేస్తున్నాం అధ్యక్ష. దీన్ని కొద్ది రోజుల్లో మీకు దీని మీద ఒక సమగ్రమైన వివరాలు తెలియజేస్తాం. బట్ ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ సమస్యను గుర్తించాం. ఇది మనందరి బాధ్యత. విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. క్వశ్చన్ నెంబర్ 13502 డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు. ఇది పంచాయతీ భవనాలు 2019-24 కాలంలో పంచాయతీ భవనాలు మరి ఇతర కార్యాలయాలకు రంగులు వేయడానికి సుమారు కొన్ని 4,800 కోట్లు ఖర్చు చేశారన్న విషయం వాస్తవమేనా? ఇలాంటి 2-3 సార్లు ఉన్నాయి అధ్యక్ష. 2019-24 పంచాయతీ భవనాలకు నేను ఇవ్వగలిగే క్లారిటీ దీనికి సంబంధించి అధ్యక్ష, 2019-24 పంచాయతీ భవనాలకు గ్రామ సచివాలయాలకు మాత్రమే రంగులు వేయడానికి 101.81 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. రంగులు వేయడానికి ఖర్చు చేసిన మొత్తంలో 49.8 కోట్ల మొత్తాన్ని పెయింటింగ్ వేయడానికి, 52.73 కోట్ల మొత్తాన్ని భవనాలకు ఉన్న పెయింట్ని తొలగించి మళ్ళీ తిరిగి రంగులు వేయడానికి ఖర్చు జరిగింది. బి ప్రశ్నకి అది అన్ని కార్యాలయాలకు సార్, నేను చెప్తాను ఓన్లీ పంచాయతీ భవనాలకు. బి ప్రశ్నకి ఏమీ లేదండి. గ్రామ సచివాలయాల భవనాలకు ఉపయోగించే రంగు విధానాన్ని ప్రశ్నిస్తూ వివిధ పార్టీల్లో హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. అలాగే మూడో ప్రశ్నకి హైకోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారం రంగులను తొలగించి కింద విధానంలో భవనాలకు తిరిగి రంగు వేయించవలసిందిగా ప్రభుత్వంలోని జిల్లా కలెక్టర్లు మరియు జిల్లా అధికారులను ఆదేశించడమైంది. గ్రామీణ గిరిజన రంగోలీ పెయింటింగ్ యొక్క విలక్షణమైన లక్షణాలతో టెరాకోటా రంగులకు పైన 8 అంగుళాల వెడల్పు గల బోర్డర్ డిజైన్తో నేల నుండి 2.5 అడుగుల ఎత్తుతో భవనాల భాగంలో హాఫ్ వైట్ రంగుకు మరియు దిగువన టెరాకోట్ రంగు వేయడం. రామారావు
అధ్యక్ష, అంటే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పిన సమాధానం వారి శాఖ వరకు, వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అది వారి శాఖ వరకు ఇచ్చారు. బట్ ఇక్కడ మేము అడిగిన ప్రశ్న ఏంటంటే, అదర్ డిపార్ట్మెంట్స్ లో కూడా ఈ రంగులు వేయడానికి అదర్ డిపార్ట్మెంట్స్ కూడా అన్ని భవనాలకి రంగులు వేశారు. దానికి సంబంధించి మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు ఇక్కడ ఉందండి, ఇక్కడ ఉంది. ఇప్పుడు రామారావు గారు పంచాయతీరాజ్ మంత్రిగా ఆయన బిల్డింగ్ల వరకు చెప్పగలుగుతారు తప్ప మొత్తం రాష్ట్రం ఉన్న బిల్డింగ్లన్నీ ఆయన చెప్పలేరు కదా. అదే ఎవరు కోఆర్డినేట్ చేయాలి, అది మీరు తర్వాత చూద్దాం. ఆయన ప్రశ్నకి సరైన సమాధానం చెప్పారు. మీకు ఏదైనా ఇంకా సప్లిమెంటరీ కావాలంటే అడగండి, అంతే. ఇక్కడ అసిస్టెంట్ సెక్రటరీ ఉంటారు కదా, ప్రశ్నోత్తరాలు చెప్పండి 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 చెప్పండి. అధ్యక్ష ప్లీజ్ నేను చెప్పండి, ఇది కరెక్ట్ కాదు. మీరు ప్రతిదానికి ఇంటర్వ్యూన్ అయ్యి మీరు కూర్చోండి. అరే మీరు కూర్చోండి. ఏంటిది అరుణ్ గారు, మీరు ప్రతిదానికి కూడా మీరు ప్రతిదానికి లేగొద్దు, కూర్చోండి. రామారావు ఇది సార్, ఇది అడిగిన ప్రశ్నే సార్. ఇది 4,800 కోట్లు ఖర్చు చేశారన్న విషయం వాస్తవం. ఇది ప్రత్యేకించి 2019-24 కాలంలో పంచాయతీ భవనాలు మరియు ఇతర కార్యాలయాలకు రంగులు వేయడం సుమారు 4,800 కోట్లు ఖర్చు చేశారన్న విషయం వాస్తవమేనా? ఇది కేవలం గ్రామ సచివాలయాలకు జరిగిన ఖర్చు అధ్యక్ష. మిగతా వాటికి అది సంబంధిత శాఖలు ఇవన్నీ కూర్చొని చేయాలి. ఇది మీరు ఇందాకనే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. దీనికి సంబంధించి మీరు ప్రత్యేకమైన చర్చ జరుపుతారంటే వచ్చి ప్లీజ్ మీ సప్లిమెంటరీ ఏమైనా ఉందా? ప్లీజ్ దయచేసి సభ్యులు సమా మర్యాద పాటించండి. ఏం మాట్లాడుతున్నారు చెప్పండి. అధ్యక్ష, ఇప్పుడు క్వశ్చన్స్ ఇక్కడ అసిస్టెంట్ సెక్రటరీ కేడర్ లో ఎవరో చూస్తారు. ఇక్కడ ఇంగ్లీష్ నుంచి తెలుగు ట్రాన్స్లేషన్ లో కూడా మేము అడిగిన క్వశ్చన్స్ కి తెలుగు ట్రాన్స్లేషన్ వచ్చేటప్పుడు మారిపోతుంది. ఇక్కడ మేము అడిగింది ఏంటంటే ఇతర భవనాలు కూడా కలిపాం, ఇతర గవర్నమెంట్ శాఖలు కూడా కలిపాము. అది వాళ్ళు కోఆర్డినేట్ చేయాల్సిన బాధ్యత ఉంది. సమాధానం ఇచ్చినప్పుడు ఏదైతే వేరే క్వశ్చన్ అడగాలి. అప్పుడు అన్ని కలిపి ఒక దాంట్లో రాస్తే ఎలా వస్తుంది? అవును, సమాధానం ఇక్కడ మేము అడిగిన క్వశ్చన్ మాట్లాడకూడదు కదా. సరే మీకేం కావాలి చెప్పండి. సప్లిమెంటరీ ఏంటి మీది? కూర్చోండి. నేను అడుగుతున్న సప్లిమెంటరీ ఏంటంటే ఇతర భవనాలు కూడా, ఇతర శాఖలకు సంబంధించిన భవనాలు కూడా కలుపుకొని దీనికి ఎంత ఖర్చు పెట్టారు? ఏదైతే హైకోర్టు పరంగా త్రిసభ్య కమిటీ ఒక డైరెక్షన్స్ ఇచ్చిందో ఈ రంగులన్నీ తొలగించమని, ఇంతవరకు కూడా చాలా శాఖల భవనాలు ఇప్పటికీ కూడా రంగులతోనే ఉన్నాయి. దీని మీద అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేయాల్సిన అవసరం ఉంది. మేము మళ్ళీ మార్చి మేము మళ్ళీ అడుగుతాం అధ్యక్ష. ఓకే కూర్చోండి. ఆ క్వశ్చన్ పూర్తయింది, కూర్చోండి. క్వశ్చన్ నెంబర్ 13517 deemed to have been answered. House is adjourned for tea break.